మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఈ పెట్టుడు మందు విషయాలలో చాలా మంది చాలా రకాలుగా అడుగుతున్నారు. అనేకమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉంటుంది గురువారు? ఎలా అవుతుంది? ఎలా పెడతారు? ఇత్యాది అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి విషయాలు చాలా అడుగుతున్నారు. అందుకని మరొకసారి ఈ వీడియోని చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఎవరైనా చెప్పిన మాట వినట్లేదనుకోండి, అంటే తన ఇష్టానుసారంగా, ఇప్పుడు భార్యాభర్తలు కావచ్చు, ఇంకెవరైనా సరే, ఇందులో రకరకాలుగా ఉంటాయి బిడ్డ. ఇక్కడ మా భర్త లేదా భార్య ఇంకొకరి రిలేషన్ వైపు వెళ్తున్నారు, లేకపోతే ఇంకెవరో చెప్తే వింటున్నారు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఇలాంటి వ్యవహారాలలో అంటే భర్తను గాని, భార్యను గాని ఇరువురు సరిగ్గా చూసుకోవాలన్నటువంటి పక్షంలో ఇష్టారాజ్యంగా నడుస్తుండేటువంటి సందర్భాలలో పిల్లలున్నారు, మరి అనుకూలంగా ఉంటే బెటర్ గదా! అనేటువంటి ఒక మంచి ఆలోచనలతోనే ఉంటారు. చెప్పి చూస్తారు. అలాగే 10 మంది అంటే రిలేషన్స్‌తో చెప్పిస్తాలి. ఇలా రకరకాలుగా చెప్పిచ్చేసి, ఇక కుదరదు అనుకున్న చివరి క్షణంలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకోకముందు తల్లిదండ్రులు సర్వస్వము అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఎంతవరకు ఉంటుందో అంతవరకు చూస్తూనే సహధర్మచారిణిని మనం చాలా బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులను వదిలిపెట్టి వస్తుంది. మీ పిల్లలకు తల్లి అవుతుంది. ఇక ఏదైనా కూడా మన కుటుంబంలో, శరీరంలోనే ఒక భాగంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు బాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కదా! అలాగే భర్త కూడా ఎవరినైనా కూడా బాగా చూసుకునేటువంటి పద్ధతిని మనం అవలంబించాలి. అలా కాకుండా ఇష్టానురాజ్యం చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మరి వారెక్కడికెళ్తారు? ఏదో పూర్వజన్మంలో ఉండేటువంటి బంధాల వలననే భార్య, తల్లి, తండ్రి, పిల్లలు ఈ రిలేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక సాధ్యమైనంత వరకు మీరు చక్కగా చూసుకోవడం అనేటువంటిది ఒక ధర్మం. సరే, ఇదేదైనా మిస్టేక్ జరిగింది, మీరు పట్టించుకోవట్లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైనా సరే ఈ వీడియో చూసేటువంటి వారు అలాంటి ఆలోచనలుంటే పక్కకు పెట్టేసుకోవాలి. బయట రిలేషన్ బయటనే ఉండాలి. క్రమంగా ఏదన్నా అనుకోకుండా ఏర్పడితే క్రమంగా దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని దాన్ని ఎత్తిమి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే ఇక్కడ భార్య ఉంటుంది. ఇది కొంచెం మనము అవేర్‌నెస్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటి వారెవరైనా సరే ఇరువురిలో. ఇక ఈ వినకపోవడము అనేటువంటి విధానంలో పెట్టేటువంటి పెట్టుడు మందు కడుపులోకి పెట్టడం జరుగుతుంది. అలాగే తలకు కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, సందర్భము దొరకట్లేదు, రావట్లేదు అనుకున్నప్పుడు చెప్పులకు ఆ పసరు పూయడం అనేది జరుగుతా ఉంటుంది. ఏర్పడదు. ఆహ్, మనం ఉదయం మన చెప్పులేసుకొని వెళ్తా ఉంటాము. ఎప్పుడో రాసేస్తారు. అది ఆరిపోతుంది, ఏర్పడదు. అలా ఉంటుంది. అలాగే మనం వేసుకునేటువంటి బనీన్స్ గానీ, కలర్ షర్ట్స్ గానీ, ఇలా పూసేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇవన్నీ అంత ఎఫెక్టివ్‌గా ఉండనప్పటికీ కూడా కడుపులోకి ఇచ్చేటువంటిది, తలకు పెట్టేటువంటిది కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈ కడుపులోకి పెట్టినా, తలకు పెట్టినా కూడా అది క్రమంగా వాళ్ళ శరీరాన్ని శుష్కింపజేస్తా ఉంటుంది. ఇందులో కూడా మందు విధానాలలో కూడా తేడా ఉంటుంది. రకరకాల మెడిసిన్స్ ఉంటాయి ఇందులో కూడా. కనుక కొన్ని స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తా ఉంటాయి. కొంచెం తేలికగా వర్క్ చేస్తా ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక స్ట్రాంగ్‌గా గనక ఉన్నట్టయితే అది కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇక ఒక 3 నెలల తర్వాత మెల్లమెల్లగా కొంతమందికైతే ఇమ్మీడియేట్‌లీ ఎఫెక్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇక క్రమంగా స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. అనుకూలంగా మారడము ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఆకలి కాదు. ఆకలి అస్సలే కాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్ కాదు. కానీ అలా ఉంటుంది. తిన్నట్టుగా ఉంటుంది. కాళ్ళు, చేతులు లాగుతా ఉంటాయి బాగా. ఏదో పదే పదే ఆలోచనలు వస్తుంటాయి. ఏదో గుర్తుకొస్తా ఉంటుంది.
సో, శరీరం ఏంటంటే క్రమంగా శుష్కించడము అనేటువంటిది జరుగుతా ఉంటుంది. మీదికి చూస్తే బాగానే ఉంటారు. మీదికి చూస్తే లోపల ఆహారం తీసుకోవట్లేదేమో, బాగా తీసుకుంటున్నాడేమో అనేటువంటి విధంగానే ఉంటారు. కానీ వీరికి ఆకలి కాదు, సరిగ్గా తీసుకోరు. ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇవి కొంచెం మనము ఫండమెంటల్స్ ఇవి. తర్వాత నెత్తికి పెట్టినట్టయితే ఇక్కడ ఈ మాడు ప్రాంతంలో ఇక్కడ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. రకరకాల పద్ధతుల ద్వారా పెట్టడం జరుగుతుంది. ఎవరికి వారు గ్రహించుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇక దీనికి వీడియో పూర్వకంగా చెప్పడానికి వీలు కాదు. ఇక ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే క్రమంగా తలనొప్పి అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. తలనొప్పి దీనికి కూడా ఏంటంటే కండ్లు బాగా లాగడము, లోపలికి వెళ్ళడము, ఆ! ఇలా పేల్‌గా అంటే కళావిహీనంగా మారడము ఇలాంటియన్నీ కూడా జరుగుతా ఉంటాయి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, శారీరకంగా కూడా ఏదైనా రుగ్మతలు అంటే వ్యాధులు గనుక ఉన్నట్టయితే కొన్ని రకాలైనటువంటి సింప్టమ్స్ ఉండేటువంటి విధానం ఉంటుంది. అది కూడా దీనికి కారణమవుతుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మీకు ఏదైనా ఇబ్బంది అనుకున్నప్పుడు చక్కగా ముందు ఏం ఏం చేయాలంటే డాక్టర్ గారిని, వైద్యుడిని సంప్రదించాలి. సో, వారేం చేస్తారు టెస్టులు ఏదన్నా మిస్టేక్స్ శారీరక లోపం గనక ఉండి ఇలా జరుగుతున్నట్టయితే, మీరు వైద్యుని సంప్రదించడం ద్వారా మీరు వాడేటువంటి ఆ మెడిసిన్స్ వల్ల లోపల ఈ అంటే శారీరక సంబంధం గనక ఉన్నట్టయితే అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, రిపోర్ట్‌లో అన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్‌గా ఉంటాయి. ఎలాంటి ఇబ్బందయితే డాక్టర్ గారికి కనిపించదు. అన్నీ మీరు మీరు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నామ్స్‌లో మీకు బ్లడ్ టెస్ట్ గాని, యూరిన్ టెస్ట్ గాని, ఏ టెస్ట్ చేసినప్పుడు కూడా ఎంత ఉండాలనేది బ్రాకెట్‌లో ఉంటుంది. అంత ఉండాలి, ఇంత ఉంటుంది. అయితే తక్కువ, అయితే ఎక్కువ. దీని నుండి ఇంత మధ్యలో ఉండాలి. ఇంతుంది, అంతుందని చెప్పేసి మనకుంటది. మనం కూడా చూసుకోవచ్చు. లేదా రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మనము తెలిసినటువంటి డాక్టర్‌ని మనం సంప్రదించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈవెన్ ఆర్ఎంపీ గారు కూడా అన్నీ చూసేసి చెప్తారు. వారు కూడా మరి వారు కూడా కొన్ని సందర్భాలలో ప్రాణాన్ని పోసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడో విలేజెస్‌లో ఉన్నప్పుడు మనము ఆ ముఖ్యమైనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకైనా సరే వీరి యొక్క వైద్యం చాలా అద్భుతంగా మనల్ని కాపాడుతుంది. సరే ఇలా జరుగుతుంది. ఇక ఈ మీరు మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా అది అలాగే ఉంటుంది. రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా ఉంటున్నాయి. ఈ లక్షణాలు తగ్గట్లేదు. ఇది ఇంకా పెరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పెట్టుడు మందు అనేటువంటిది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. సహజంగా ఇది ఏంటంటే మనకు కాకర ఆకు రసం ఉంటుంది. కాకర ఆకు ఉంటుంది కదా! కాకర చెట్టు యొక్క ఆకులు తీసుకొని శుభ్రంగా వాటిని ఇట్లా దులిపేసేసి ఆ 3 లేదా 4 ఆకులను ఇలా మనము నలిచినట్టయితే, ఇలా పిండినట్టయితే గట్టిగా ఆ రసం అనేది పడుతుంది. ఎవరికైనా అలా ఉన్నది అని అనుకున్నప్పుడు చేతిని ఈ విధంగా పెట్టేసుకొని, ఆ రసాన్ని చేతిలో పిండాలి. అది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోరు కూడా పిండొచ్చు. ఈ మందు పెట్టబడినటువంటి వ్యక్తి యొక్క దానిలో అయితే సహజంగా ఈ టెస్టే చేస్తారు. సరే నాడి పట్టుకొని చూసేటువంటి విధానం కూడా ఉంటుంది. అది గడ్డ కడుతుంది. ఆ గడ్డ కడుతుంది అని అనుకున్నప్పుడు ఇది ఉంది అని అనుకోవాలి. సరే ఇది కూడా పక్కన పెట్టినట్టయితే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. మనం రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్‌గా ఉన్నాయి. మెడిసిన్స్ వాడుతున్నాం. ఏమీ లేదంటున్నారు. ఎందుకు అని అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. సో, పైడిపత్రి ఆకు అని కూడా ఒకటుంటుంది. ఈ కాకరాకు బదులుగా పైడిపత్రి ఆకు కూడా వాడుతూ ఉంటారు. ఇంకొక 2 ఆకులు కూడా వాడుతుంటారు. అది పక్కన పెట్టినట్టయితే ఇది జనరల్‌గా మనము సహజంగా గ్రామాలలో చూసుకునేటువంటి విధానం ఇది. ఇక అంటే లక్షణాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు మీరు దీనికి ఏది ఈ తొలగించుకునేటువంటి విధానం వైపు వెళ్ళొచ్చు. ఈ తొలగించుకునేటువంటి విధానంలో 2 విధానాలుంటాయి. ఒకటేమో కక్కించడం చేస్తుంటారు. అయితే ఈ కక్కించడము ఏంటంటే, ఆ పసరు లోపలికి వెళ్ళిన మరుక్షణము ఏమవుతుందంటే, విపరీతంగా వామిటింగ్స్ కావడం జరుగుతా ఉంటుంది. కొంతమంది తట్టుకోలేరు. అందుకని ఈ వామిటింగ్స్ అనేటువంటి వాటి జోలికి ఎక్కువగా వెళ్ళకుండా ఉండడం మంచిది. ఆ వ్యక్తి దృఢంగానే ఉన్నాడు అని అనుకున్నప్పుడు మనం వెళ్తే ఇబ్బంది లేదు. కానీ అతడు కొంచెం వీక్‌గా ఉన్నాడు అని అనుకున్నప్పుడు కక్కి చాలా ఇబ్బందవుతది. కొంతమంది వస్తూ ఉంటారు. 2 సార్లు కక్కించుకున్నాం గురుగారు, 3 సార్లు కక్కించుకున్నాం గురుగారు. అది చాలా ఇబ్బందికరమైనటువంటి విధానం.
ఇక దానికన్నా కొంచెం తేలికగా ఉండేది ఏంటంటే మోషన్స్‌కి వెళ్ళడం. ఆ మెడిసిన్ అది ఇస్తారు. సో, దానివల్ల ఏది మోషన్స్ ఒక 5, 6 సార్లు, 7, 8 సార్లు ఆ పరిస్థితిని బట్టి. అయితే ఒకేసారి ఎక్కువ సార్లు వెళ్ళేటువంటి విధంగా ఇవ్వకూడదు. దానికి ఒక 7, 8 సార్లంటే పర్వాలేదు. సో, వెంటనే దానికేం చేయాలో ఆ విధి విధానాలనేటువంటివి చెప్పడం జరుగుతా ఉంటుంది. సో, ఆ టాబ్లెట్స్ కాదు ఆయుర్వేదిక్‌కి సంబంధించినటువంటి విధానం ఇది. ఇది చేయడం జరుగుతుంది. సో, అది మనం వేసుకున్న తర్వాత ఆ మోషన్స్‌కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పద్ధతి. ఇది కొంతమంది అడుగుతూ ఉంటారు, "గురుగారు మరి ఉన్నదా? లేదా? ఏమో గురుగారు అనుమానం అయితే ఉంది." ఈ అనుమానం ఏంటంటే అన్ని భూతాల కన్నా ఇదే పెద్ద పెనుభూతం. అన్ని అన్ని రాక్షసులు, రక్త పిశాచుల కన్నా ఇదే పెద్ద పిశాచి. ఈ అనుమానం పెరిగి, 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 పెరిగి మనకి ఇబ్బందులవుతా ఉంటాయి. ఇంకా అది మనం చేపించుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ బిడ్డ ఏదైనా ఒక పిల్లవాడికి ఒక బిర్యానో ఏదో తినాలని ఒక కోరిక పుట్టిందనుకుందాం. క్రమంగా ఏమవుతది? పదే పదే గుర్తుకొచ్చేసి అది తినేదాకా కాయ ఇక తిన్న తర్వాత గాని అతనికి మనసు తృప్తి ఉండదు. అందుకని ఈ అనుమానం ఉన్నప్పుడు ఇది తొలగించుకునేటువంటి విధానం మంచిదే. ఇక్కడ మేమిచ్చేటువంటి మెడిసిన్‌లో ఏమవుతుందంటే, ఇలాంటియే కాకుండా మన శరీరంలో టాక్సిన్స్ అనేటువంటి విష పదార్థాలు కూడా తయారైతూ ఉంటాయి బిడ్డ. టాక్సిన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా! ఆ డాక్టర్లు కూడా టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతా ఉంటాయి. ఇది తినండి, అది తినండి, ఎక్సర్సైజ్ చేయండి ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటారు. అందుకని మనం ఆ మెడిసిన్స్ ఇప్పుడు మేమిచ్చేటువంటి మెడిసిన్స్ వాడడం మూలాన లోపల ఉండేటువంటి టాక్సిన్స్ గూడా పరిపూర్ణంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతా ఉంటుంది. ఇక్కడ మన జీర్ణాశయంలో, చిన్న పేగులలో, పెద్ద పేగులలో చాలా క్లియర్ గావాలి. ఎలాంటి పార్టికల్స్ ఉన్నా కూడా లేకుండా వెళ్ళాలి. అయితే కొంతమందికి ఒకసారి మోషన్స్‌కి ఇస్తే సరిపోతుంది. లేకపోతే కొంతమందికి 15 రోజులకొకసారి, 20 రోజులకొకసారి ఇలా వారి యొక్క విధానాన్ని బట్టి మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు. ఇక ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏందంటే, నెత్తికి గనక పెట్టినట్టయితే పూర్వకాలంలో చేసినటువంటి విధానం అయితే వేరు. దాన్ని ఇప్పుడు మనం చేయకూడదు. సరే నెత్తికి అని అనుకున్నప్పుడు మనం శుభ్రంగా మనము గుండు చేపించాలి. శుభ్రంగా మంగళ షాప్‌లో ఆ నాయి బ్రాహ్మణ్స్ దగ్గర మొత్తం నీట్‌గా గుండు చేపించేసి, శుభ్రంగా స్నానం చేయించాలి ఫస్ట్. స్నానం చేపించిన తర్వాత నిమ్మకాయలను కట్ చేసి, ఆ రసం వచ్చేటువంటి నిమ్మకాయలను కట్ చేసేసి, ఇలా పిండుతూ రుద్దాలి. కొంచెం మంట మండుతా ఉంటుంది. మనము గుండు చేసిన తర్వాత అలా ఉంటుంది. అందుకని ముందు స్నానం చేసేసి ఇది పెట్టి రుద్దాలి. ఇలా మీరు ఎప్పుడు చేయొచ్చు అంటే ప్రతిసారి గుండు చేయించాల్సిన అవసరం లేదు. మొదటిసారి చేసిన తర్వాత ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి అలా 3 సార్లు వేసి రుద్దేసి శుభ్రంగా కడగండి. తర్వాత ఆముదము నూనెను అప్లై చేయండి. మన ఆముదం నూనె వాడుకుంటాం కదా నెత్తికి. ఆముదం నూనెను పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఇది పరిపూర్ణమైనటువంటి పరిష్కారం కాదు. ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే నేను ఇదొక విధానం చెప్తున్నా. ఇక దీనికి మూలికలతో కలిపినటువంటి ఆయిల్‌ను మనం రెగ్యులర్‌గా కొద్ది రోజుల దాకా అప్లై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దీని గురించి మీరు బాగా ఆందోళన చెందబాకండి. సరే ఏదో ఒకటి జరిగిపోయింది. ఆ జరిగిన దాని గురించి ఆలోచన చేస్తే మన సమస్య పరిష్కారం కాదు. పరిష్కారం వైపు వెళ్ళాలి. సో, ఇక్కడ మోషన్స్‌కి ఇవ్వడము. హ్మ్. తర్వాత ఈ నెత్తికి సంబంధించినటువంటి ఆయిల్స్ వాడడం. ఇలా కొంత మనం చేస్తే కొంత ఉపశమనంగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ పరిపూర్ణంగా అంటే ఇట్లా ఇలా ఒక దీనికి సంబంధించినటువంటి వారిని గట్టిగా మనం సంప్రదించేసి ముందుకు వెళ్తే ఇబ్బందనేటువంటిది ఉండదు. అయితే ఈ సందర్భంలో ఏంటంటే ఈ మెడిసిన్ జనరల్‌గా మేము కూడా ఇస్తుంటాం కదా! వస్తుంటారు. ఇక్కడ ఈ మోషన్స్‌కి ఇచ్చేటువంటి మెడిసిన్‌లో గాని, అల్సర్ గనుక ఉన్నట్టయితే, జనరల్‌గా అల్సర్ గనుక ఉన్నట్టయితే మీరు చెప్పాలి మాకు అల్సర్ ఉంది అని చెప్పేసి. ఏమవుతదంటే ఆ మెడిసిన్ మన కడుపులోకి వేసుకున్న తర్వాత అల్సర్ అంటే ఏంటి బిడ్డ? ఆ పేగులకు కాస్త పై పొర అనేటువంటిది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో, తేలిక పడతా ఉంటుంది. మనము ఏదైనా మసాలాకు సంబంధించినటువంటి కర్రీస్ తిన్నా కూడా అది ఘాటుకు లోపల కాస్త మండుతా ఉంటుంది. ఇలా ఉండేటువంటి కొంచెం మంట అనేటువంటిది వస్తా ఉంటుంది. సో, అది అల్సర్ ఉన్నదని చెప్పాలి. దానికి ఎక్కువ డోసులు ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుంది? ఏమి కాదు. కాసేపు మండుతుంది అంతే. అంతకు మించి ఏముండదు. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు.
ఎందుకంటే ముందస్తుగా చెప్పడం జరుగుతుంది. ఇలా మనం చేసేసుకోవచ్చు బిడ్డ. మీరు ఎక్కువగా ఆలోచన చేయడం అనేటువంటిది పెట్టకూడదు. ఇంకొకటేంటంటే ప్రాణాయామం మీరు చేయొచ్చు. ప్రాణాయామంలో రకరకాలుంటాయి. కపాలభాతి ప్రాణాయామం చేయొచ్చు. తర్వాత ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో సుదర్శన క్రియ అనేటువంటి ఒక విధానం ఉంటుంది. మీరు అది కూడా మీరు ఆచరించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అది కూడా శ్వాసకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కనుక మీరు చేసుకోవచ్చు. సో, అలా చేసినా లేకపోతే కపాలభాతి ప్రాణాయామాన్ని మనం రెగ్యులర్‌గా చేసినా కూడా సో, కడుపులో ఉండేటువంటి జీర్ణాశయం కానీ, ఇప్పుడు జీర్ణాశయంలో ఉండేటువంటి ఏదైనా సరే ఆ పార్టికల్ బాగా యాక్టివేట్ అయిపోయి ఎక్సర్‌సైజ్‌కి గురైపోయి, తర్వాత అది ఎక్కువగా కదలడం మూలాన వైబ్రేషన్‌కి గురైపోయి ఏదన్నా చిన్న చిన్న పార్టికల్స్ అన్నెసెసరీ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా క్రమంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో, ఇలాంటి వారు ఖచ్చితంగా వ్యాయామాన్ని దృష్టిలో పెట్టుకొని చెమటని ఎక్కువగా బయటికి పంపించేటువంటి ప్రక్రియను అనుసరించాలి. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం